అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అభినందన తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పారిశ్రామిక అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యల వల్ల, దాష్టికాల వల్ల, దాడుల వల్ల ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమం ఆర్థిక రంగం నుంచి దూరమైంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం వెనకబడింది, ఉపాధి లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అంటే పోలవరం అట్లాగే అమరావతి ఈ రెండింటిని రెండు కళ్ళలా తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించారు. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి మేరకు వెనుకబడినటువంటి జిల్లాలకి, అంటే 7 జిల్లాలే కానీ 8వ జిల్లాను కలిపారు. 7 జిల్లాలకి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తామని చెప్పారు. అంటే గతంలో 1750 కోట్ల రూపాయలు ఇచ్చారు, తర్వాత ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి కొనసాగిస్తామన్నారు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. అట్లే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక 5 రాష్ట్రాలకి పూర్వం అని చెప్పి ఒక కొత్త స్కీమ్ను దాన్ని తీసుకొచ్చింది. ఆ స్కీములో ఆంధ్రప్రదేశ్ని పెట్టారు. ఈ ఆంధ్రప్రదేశ్ని పెట్టడం వల్ల ప్రత్యేక నిధులు ఆ రాష్ట్రాలకు వస్తాయి. 5 రాష్ట్రాల్లో మనం కూడా పెట్టారు. అన్నిటికన్నా కీలకం ఏంటంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అన్ని కార్యక్రమాలకి మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ నిధులు ఒక కొత్త ఊపిరి పోసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారికి మీరు ప్రజలకు ఏవైతే చెప్పారో చెప్పింది చేస్తారనే నమ్మకంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ఊపిరి పోశారు. అట్లాగే మేము కోరుతున్నది ఏంటంటే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారంగా ఏవైతే మిగులుండిపోయినాయో, అంటే కోరేది ఏంటి అంటే వెనుకబడిన ప్రాంతాలకి, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కావాలి. ముఖ్యంగా పరిశ్రమలకి పూర్తి స్థాయిలో రాయితీలు కావాలి. ఆ రాయితీలు ఉంటే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కీలకంగా విశాఖపట్నం రైల్వే జోన్ కీలకం కావాలి. ఆ రైల్వే జోన్ కోసం కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. ఇప్పుడు పార్లమెంట్లోనే రైల్వే జోన్ పైన స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్తూ అభినందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ని. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యూహాత్మక ప్రవర్తనని కూడా అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైల్వే జోన్ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.